జిన్నా వీళ్ళ విషయానికొస్తే అసలు జిన్నా అనే వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా హ్మ్. హిందూ అని, అతను మన హిందువులు ఆచరించే అన్నీ చేసేవాడని, అంటే పంది మాంసం తినడం ఇట్లాంటివి కూడా చేసేవాడనే రూమర్స్ కూడా నేను విన్నాను. నిజంగా అతను హిందువా? ఎందుకంటే జిన్నా అనేది మన భారతీయ సాంప్రదాయం ముఖ్యంగా గుజరాతీ వాటిలలో ఎక్కడో ఉండే ఒక ఇంటి పేరులాగా కూడా చెప్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా జిన్నా గురించినటువంటి ప్రస్తావన ఎక్కడెక్కడ వచ్చింది అనేటువంటి గ్రంథాలను మనం పరిశోధిస్తే గత చరిత్రకారులు, నిజమైనటువంటి చరిత్రకారులు రైట్. పొందుపరిచినటువంటి అంశాలను మనం గమనిస్తే జిన్నా పూర్వీకులు అంటే జిన్నా తాతగారు, ఆయన పేరు ప్రేమ్జీ మహర్జీ టక్కర్. ఈయన గుజరాత్కు చెందినటువంటి ఒక రాజ్పుత్ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఏదో ఒక అనుకోకుండా అతను చేపల వ్యాపారం చేసేవాడు. ఓకే. చేపల వ్యాపారం, అందులో ఆయన కలిసి వచ్చింది. పెద్ద షావుకర్ అయినాడు, కోట్లు గడించాడు. ఓకే. అంటే గుజరాత్ అంతా ఆల్మోస్ట్ నీకు చేపల వ్యాపారమే ఉంటుంది. గుజరాత్ చేపల వ్యాపారానికి వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ దాకా పోయి ఇరుక్కుపోయి కష్టాలు పడి నష్టాలు పడి వచ్చినటువంటి వాళ్ళు. అదొక పెద్ద మాఫియా. అటువంటి మాఫియాలో పనిచేశాడు ఎవరు? ఈ ప్రేమ్జీ మహర్జీ టక్కర్. చేపల వ్యాపారం చేసి కోట్లు గడించాడు. ఓకే. అయితే ఇతను రాజ్పుత్ వంశానికి చెందినవాడు అయినప్పటికీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్ కూడా కాదు, వీళ్ళు వెజిటేరియన్స్. ఓకే. ఆ కుల పెద్దలు ఇతన్ని కులంలో నుంచి వెలివేశారు. ఓకే. వెలివేస్తే ఏం జరిగింది అంటే ఇతను కొంతకాలం గమ్మున ఉన్నాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నన్ను మళ్ళా అంటే ఇతను సంపాదన ఆకలి తీరిన తర్వాత నన్ను మళ్ళా కులంలో చేర్చుకోండి అని చెప్పి కుల పెద్దలను పోయి అడిగాడు. ఓకే. అడిగితే కుల పెద్దలు ఒప్పుకోలేదు, ఇతని కులంలో చేర్చుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక వీళ్ళు ఇస్లాం మతాన్ని పుచ్చుకొని షియా శాఖలో కంటిన్యూ అయినారు. ఇస్లాం మతాన్ని పుచ్చుకొని షియా శాఖలో కంటిన్యూ అయినారు. ఇది తమాషా. మనం ఏం మాట్లాడుకున్నాం? జిన్నా తాతగారి గురించి మాట్లాడుకున్నాం. జిన్నా నాన్న పేరు ఏం పేరు అంటే జిన్నా పూంజ. అమ్మ పేరు ఏంద్రా అంటే మితీభాయ్. వీళ్లకు ఒకే కూతురు జిన్నాకు. అమ్మాయి పేరు దీనా జిన్నా. ఓకే. జిన్నాకు టీబీ. ఓకే. అయితే ఉన్నత చదువులు చదువుకొని వచ్చాడు ఇది బయట దేశాల్లో. ఇతను పనేలా అనేటువంటి గుజరాత్లోని చిన్న గ్రామంలో జన్మించాడు. పనేలా అది మహాత్మా గాంధీ పుట్టినటువంటి పోర్బందర్కు దగ్గర. ఈ విధంగా మహాత్మా గాంధీకి జిన్నాకు మధ్య ఒక ప్రాంతీయ దగ్గర ప్రేమ ఉంది. తమాషా ఏంటంటే జిన్నాకు మసీదుకు పోయి ప్రార్థనలు చేసే, నమాజ్ చేసే అలవాట్లేదు. ఓకే. జిన్నాకు ఉర్దూ రాదు. ఓకే. జిన్నా సంతకం కూడా గుజరాతీలోనే పెడతాడు. ఈ విషయాలు అందుకే కావచ్చు ఆయన ప్రసంగాల్లో అంతగానో. డైరెక్ట్ యాక్షన్ డే అని ప్రకటించి కొన్ని లక్షల మంది మరణాలకు కారణమైనటువంటి వ్యక్తి జిన్నా. వారిని హిందూ మతంలో తిరిగి చేర్చుకోకపోవడం వల్ల హిందూ మతం మీద ఉన్నటువంటి ఒక ద్వేషభావాన్ని డెవలప్ చేసుకొని ఆయన ఈ దేశాన్ని 2 భాగాలు చేశాడు. దానికి మహాత్మా గాంధీ సహకరించారు దేవుడి దేవల్ల. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి. ఇట్లా జిన్నా అనే ఒక వ్యక్తి హిందూ మతం అంటే ఆయన మారలేదు, వాళ్ళ పూర్వీకులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయారు. ప్రయత్నించారు మళ్ళీ రావాలని, కానీ వీళ్ళు తీసుకోలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి నెహ్రూ పేరు ఘాజీ అని, అసలు ఆయన హిందువే కాదని, ఇట్లా రకరకాలు ఉంటాయి. నిజమా? అది కూడా వాస్తవం. అవునా? ఈ వాస్తవాన్ని ఆ భారతీయ ప్రజలు కనుక్కోవడానికి 75 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టింది. 75 సంవత్సరాలు. కొన్ని అంతే. ఆయన కాశ్మీరీ పండిట్ అంటారు కదా ఆయనని. చెప్తా దాని గురించి. ఓకే. ఇప్పుడు ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ అన్నగారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి మొఘలుల పంచన చేరి కోత్వాల్ గా పనిచేసి బ్రిటిషర్లు మొఘలాయి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి సమయానికి ఈ ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్ చేరుకొని ఆయన పేరు ఘయాజుద్దీన్ ఘాజీ నుంచి గంగాధర్ గా మార్చుకొని టోపీ పెట్టుకొని పండిట్ గా మారిపోయాడు. చూడండి తమాషా. సరే, ఈయన పేరు గంగాధర్. మరి ఈయన తమ్ముడు పేరు మోతీలాల్ నెహ్రూ ఎలా అయింది? దీనికి చెప్పాలి అంతే కదా, అది చాలా ప్రజలు అడుగుతారు కదా, అదే ఇంపార్టెంట్. ప్రజలు ఆయన పేరు గంగాధర్ అన్నప్పుడు ఈయన పేరు మోతీలాల్ ఎందుకు కాకూడదు, నెహ్రూ అని ఎందుకు వచ్చింది అంటారు. ఈ వీళ్ళంతా నెహర్ అంటే జమునా నది ప్రాంతాన నివసించే వాళ్ళను నెహర్
అంటారు. అచ్చచ్చచ్చా! ఓకే. నదీ ప్రాంతంలో నివసించే వాళ్ళు నెహర్ అంటారు. ఓకే. అందుకనే వాళ్ళు నెహ్రూ అనేటువంటిది వాళ్ళకు ఆ పదం వచ్చింది. ఓహో! సో ఈ గంగాధర్ గారి తమ్ముడు మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడంటే పండిట్ అవతారం వాళ్ళ అన్న ఎత్తాడు కాబట్టి ఇతను కూడా పండిట్ అవతారం ఎత్తి ఇక్కడి నుంచి అలహాబాద్కు వెళ్ళాడు. ఓకే. అలహాబాద్లో ఒక సీనియర్ లాయర్ దగ్గర కోర్టు గుమాస్తాగా చేరాడు. రైట్. ఆ సీనియర్ లాయరు ఇతని అదృష్టం కొద్దీ అతని దురదృష్టం కొద్దీ మరణించాడు. ఓకే. ఎవరి అదృష్టం కొద్దీ? మోతీలాల్ నెహ్రూ అదృష్టం కొద్దీ ఆ సీనియర్ లాయర్ తన దురదృష్టం కొద్దీ మరణించాడు. ఆయనకు రెండో భార్య చాలా అందంగా ఉంటుంది. ఆ రెండో భార్యని ఇతను వివాహం చేసుకున్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఓకే. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మోతీలాల్ నెహ్రూ ఆ రెండో భార్యని వివాహం చేసుకునేటువంటి సమయానికి ఆ సీనియర్ లాయర్ కు ఈ రెండో భార్యకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి ఇతని పేరు మోతీలాల్ నెహ్రూ కదా, జవహర్ లాల్ నెహ్రూ అని పెట్టాడు. అంటే మోతీలాల్ నెహ్రూ పుట్టలే, జవహర్ లాల్ నెహ్రూ ఎవడికో పుట్టాడు. సో వాడికి ఆ పేరు పెట్టాడు. నిజమా ఇది? అంటే నమ్మశక్యం కనబడట్లేదు అన్నగారు. నీకు 2 గ్రంథాలు చెప్తా. ఒకటేమో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి పుస్తకం ఎన్కే సింగ్ రాశాడు. రెండోది భారత్ టు ఇండియా అనేటువంటిది ఎంకే అగర్వాల్ అని ఒక చరిత్రకారుడు రాశాడు. ఈ చరిత్రకారులు ఎవరు? అమ్ముడు పోయిన బ్యాచ్ కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాదు. ఈ పుస్తకాలు ప్రచురమైంది ఎప్పుడు? బీజేపీ వచ్చిన తర్వాత ప్రచురం కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పుస్తకాలు 2 గ్రంథాలు ప్రచురమైనవి. ఒకవేళ ఇవి అబద్ధాలైతే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు? ఆ విధంగా మోతీలాల్ నెహ్రూ అనబడే కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ గారు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అలహాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రాజకీయంగా ఆయన వెలుగు చూస్తూ పోతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని. ఏం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అతని పేరు ఫిరోజ్ ఖాన్. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త పేరు ఇంటి పేరుగా వస్తుందా? దారిలో పోయేటువంటి వ్యక్తి ఇంటి పేరు వస్తుందా? భర్త పేరు రావాలా? మరి అప్పుడు ఇందిరా ఖాన్ కదా రావాలి. ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా ఖాన్ కదా రావాలి. ఓకే, వీళ్ళిద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఖాన్ పక్కన పెట్టారు. అప్పుడు ఈమె పేరేం రావాలి? ఇందిరా నెహ్రూ అని రావాలి. అది కూడా రాలే. చివరికి ఏమైంది? దీని వెనక కథ సృష్టించారు. నెహ్రూ ఫిరోజ్ను ఇందిరాగాంధీ ఒక నిమిషం, నెహ్రూ వీళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు దీన్ని అడ్డుకట్ట వేసి ఇందిరాను అడాప్ట్ చేసుకొని ఒప్పించి మెప్పించి వివాహం చేశాడు అని చెప్పారు. అరే, నెహ్రూ ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి కదా. ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు ప్రేమించినటువంటి, అది కూడా ముస్లిం కాదు కదా, ఒక పార్సీ. ఒక పార్సీని వివాహం చేయడానికి అభ్యంతరం ఏముంది అతనికి? ఎందుకు అతను అడాప్ట్ చేసుకోవాలి? ఎందుకు వీళ్ళిద్దరికి ఆయన వివాహం చేయాలి? ఈయన ప్రోగ్రెసివ్ థాట్ ఏమైంది? సో ఈ లెక్కన ఇది కట్టు కథ అయి ఉండాలి. కట్టు కథలు సృష్టించారు. చెప్తాను, ఇంకా చాలా ఉంది విషయం. అవునా? ఓకే. ఈ విధంగా ఖాన్ను కట్ చేసేసి గాంధీని తగిలించుకున్నారు. అంటే కొన్ని రైళ్లు పోతున్నప్పుడు కొన్ని స్టేషన్లో బోగిలు వదిలేసి వేరే బోగిలను అతుక్కొని పోతా ఉంటాయి. అట్లా ఖాన్ను వదిలేసేసి గాంధీని తగిలించుకున్నారు. సరే, గాంధీని తగిలించుకున్నావు, బానే ఉంది. ఇందిరాగాంధీ, నీకు పిల్లలు పుట్టారు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సరే, రాజీవ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? సోనియా గాంధీ, క్రిస్టియన్. సంజయ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? మేనకా గాంధీ, ఎవరు? సిక్. ఇప్పుడు ఏమైంది? రాజీవ్ గాంధీకి ఒక కుమార్తె కలిగింది, ఆమె పేరు ప్రియాంక గాంధీ. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరు? రాబర్ట్ వాద్రి. వాడెవరు? క్రైస్తవుడు. అందరికి గాంధీ వస్తుందా అండి? నాకు అర్థం కాదు. మీరు ఏ కులం మారినా, ఏ మతం మారినా గాంధీ వస్తుందా? గాంధీ ఏమన్నా కులమా? గాంధీ కులం కాదు కదా. మరి మీరు ఏ కులంలో పెళ్లి చేసుకున్నా, ఏ మతంలో పెళ్లి చేసుకున్నా గాంధీని పేరు మీకు ఎట్లా వస్తుంది? సరే, ఇక్కడ చిన్న విషయం చెప్తా శ్రీనివాస్ గారు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మొత్తం మీ కుటుంబం అంతా బాబర్ సమాధి చూడడానికి పోతారు, ఔరంగజేబ్ సమాధి చూడడానికి పోతారు, టిప్పు సుల్తాన్ సమాధి చూడడానికి పోతారు. అరే, ఫిరోజ్ గాంధీ మీ ఇంటి అల్లుడు, తాతగారు, మీ ఇంకోరో, మీ మేనమామ, ఇంకోడు నాకు తెలియదు. ఫిరోజ్ గాంధీ సమాధి ఎక్కడుందో ఆ సమాధిని చూడడానికి ఎప్పుడన్నా మీరు పోయారా అని అడుగుతున్నా. ఇంతకు మించిన ద్రోహం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చరిత్రలో ఇలాంటి భయంకరమైన కథనాలు చాలా ఉన్నాయి. ఇవి నేను మచ్చుకు చెప్తున్నానండి. ఇవి
గాంధీ పేర్లతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుంభకోణం. ఫిరోజ్ గాండు అంట అతని ఇంటి పేరు. గాంధీ లేదంటే గాండు. కాదు కాదు కాదు, నో నో నో, ఇక్కడ చిన్న మీరు విషయం. పర్షియన్ విషయం లేదు లేదు, ఒకసారి- చిన్న విషయం. అది ఫిరోజ్ గాంధీకి సంబంధించింది కాదు, ఆ, మహాత్మా గాంధీకి సంబంధించింది. ఆయనే గాంధీయా? ఎందుకంటే గాండ్ల కులం ఏదైతే ఉందో ఆ, ఆ కులము మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఆ, ఆ, గాండ్లోళ్ళు అంటారు. గాండ్లోళ్ళు అంటే వాళ్ళు ఆయిల్ తీసి బ్రతుకుతారు, ఆయిల్ ను ప్రొడ్యూస్ చేస్తారు. రెండు జీవాలను కళ్ళు కట్టి ఇట్లా తిప్పుతారు చూసినాం. గానుగ 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 తిప్పి ఈ వెన్న తీసి నెయ్యి తీసి ఆయిల్ తీసి అమ్మేటువంటి వాళ్ళను గాండ్లోళ్ళు అంటారు. అచ్చా, అచ్చా, అచ్చా. ఆ విధంగా మహాత్మా గాంధీ కుటుంబీకులు ఈ ఆయిల్ అమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు వ్యాపారులు. అది బిజినెస్ కాబట్టి వాళ్లకు గాండ్లా అని పేరు వచ్చింది. అది గాంధీ అని మారిపోయింది. ఓకే. మీరు బాగా గుర్తు చేశారు, భలే ఉందే గుర్తు మీకు. ఆ, అదే అంటున్నా, ఫిరోజ్ గాంధీ అనేది నాకు లేదు గుర్తుంది. ఫిరోజ్ సంబంధం లేదు పాపం. ఫిరోజ్ ఖాన్ ఆయన ఎప్పుడు గాంధీ కాదండి కాదు. సార్, అందుకే వచ్చిందంటారు. లేదు లేదు లేదు, ఆ. మహాత్మా గాంధీకి వచ్చింది అది. ఓకే. వీళ్ళు ఇవన్నీ తగిలించుకున్నారు, భుజకీర్తులు ఉమ్, ఉమ్. తగిలించుకొని గాంధీ పేరుతో కుంభకోణాలు చేసి బతుకుతున్నారు. మెజార్టీ ఓట్లు ఏ కులాల్లో ఉన్నాయో ఆ కులపోలను పెళ్లి చేసుకుంటూ, ఓహో. ఆ కులపోలను దగ్గర చేసుకుంటూ ఓకే. ఆ విధంగా బ్రతుకుతున్నారు. ఈ సత్యాన్ని ఈ దేశం గమనించడానికి 75 సంవత్సరాలు పట్టిందండి శ్రీనివాస్ గారు. చాలా బాధేస్తుంది. ఒక నిజాన్ని కనుక్కోవడానికి 70 సంవత్సరాలు పడుతుందండి. ఆశ్చర్యం. బయట పెట్టదలుచుకోలేదు ఎవరు, పెట్టాలని అనుకోలేదు. అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. బాంచన్ దొర, మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలి.